ప్రధానంగా జగన్. ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో కొడాలి నాని, రోజా అండి. వీళ్ళిద్దరి మీద నిఘా ఉంది. అంటే హ్మ్. వీళ్ళు మొత్తం తెలుగుదేశం అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇటు హ్మ్. జనసేన కార్యకర్తలు, నాయకులు కావచ్చు. ఏంటి ఇంకా కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? హ్మ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ గట్టిగా బూతులు తిట్టి మాట్లాడిన వాళ్ళల్లో కీ పర్సన్స్. కీ పర్సన్స్ వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరి గురించి ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్తం ఉడికిపోతూ ఉంటది. అంటే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 18 మంత్స్ అయిపోయింది. హ్మ్. ఇంకా ఎందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోజాని అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే కొడాలి నానికి ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఆయన బాంబేకి వెళ్ళి ముంబైలో డాక్టర్ పాండా హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ చేసుకుని వచ్చాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకని కొద్ది రోజులు ఆపారు. ముందు కొద్దిగా వదులుదామని ఆపినట్టుగా అర్థమవుతుంది. అయితే రోజా అని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు రోజా మీద బేసిక్ గా ఏంటంటే ఒకటి ఆడుదాం ఆంధ్ర కుంభకోణానికి సంబంధించి ఒక ఆరోపణ ఉంది. రెండు, తిరుమలలో ఆమె దర్శనాలు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఆమె డబ్బులు సంపాదించింది అక్కడ అనేది అక్కడ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఆల్రెడీ విజిలెన్స్ కూడా వేశారు దీని మీద. ఆ విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని, ఎందుకంటే అన్యాయంగా మేమేదో కక్ష సాధింపుగా అరెస్ట్ చేస్తున్నామని కాకుండా క్లియర్ గా ఒక నివేదిక తీసుకొని ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ తో తీసుకొని అరెస్ట్ చేస్తే బాగుంటది అనేది. ఎందుకంటే ఒక విమెన్ కాబట్టి రేపు ఒక స్త్రీని ఇబ్బందులు పెడతాం, ఆమె రేపు ఏడుస్తుంది, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటది, మీడియా ఇది చేస్తుంది, ఒక ఆడబుడ్చిని ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ వస్తుంది. కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడేం పెద్ద సింపతి రాలేదు. అది లిక్కర్ కేసు సెంట్రల్ లెవెల్లో జరిగింది. ఇక్కడ పాలిటిక్స్ అలా ఉండదు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వేరే రకంగా ఉంటుంది. అందువల్ల రేపు ఆమె అరెస్ట్ అయ్యి వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చి మా అమ్మని చేస్తున్నారు, ఇవన్నీ వస్తే కొంత సింపతి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లాన్డ్ గా వెళ్దాం అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ఉంది. సో ఈ నేపథ్యంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంటే ఆయన స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్ మినిస్టర్, యువజన శాఖ ప్లస్ క్రీడా శాఖ. ఒకప్పుడు రోజా ఉన్న శాఖే. ఈ రెండు శాఖలకి రోజా కూడా మంత్రిగా ఉంది. క్రీడలు, యువజన ఆమె ఇది అనుకుంటా, దాని టూరిజం శాఖ ఇది నింది ఆమె. ఇప్పుడు ఈయన రాంప్రసాద్ రెడ్డి దీని మీద విజిలెన్స్ ఆదేశించాడు. ఎప్పుడు విజిలెన్స్ కూడా దాదాపు ఇప్పుడు 64 రోజులు 65 రోజులు అయిపోయింది నివేదిక వచ్చి అయిపోయింది. కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు. నివేదిక పెట్టుకొని కూర్చున్నారు. అలాగా టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా అరెస్ట్ కి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఏంటంటే ఏ పని చేసినా దీనివల్ల మనకి గెయినా లాసా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను. అంతేగాని ఒక నేరం జరిగింది కాబట్టి ఆ నేరస్తులను అరెస్ట్ చేయాలా అనేది వెళ్ళిపోయి దూకుడుగా అరెస్ట్ చేస్తే ఒక్కొక్కసారి లాస్ వస్తుంది. జగన్ అదే పని చేశాడు కదా. జగన్ ఇవన్నీ ఆలోచించకుండా కక్ష తీర్చుకోవాలనే పేరుతో అరెస్టులు చేసి జగన్ కి ఎంత నష్టం జరిగింది చూసాం. చంద్రబాబు అరెస్ట్ అనేది జగన్ కి అతిపెద్ద నష్టం జరిగింది. సో అలా దాని నుంచి నేర్చుకున్నారు. కాబట్టి రెండోది చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఈ టైమింగ్ రాజకీయాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాన్ని చేయడం వల్ల మనకి లాసా ఇదా, మనకు ఒకవేళ లాస్ అయితే దాన్ని మిటిగేట్ ఎలా చేసుకోవాలి, లాభం అయితే అట్మోస్ట్ లాభాన్ని ఎలా, సో ఇవన్నీ ఆలోచించి చేస్తారు. సో ఇప్పుడు ఈ నివేదికలో ఏముంది అనే విషయాలను మనం ప్రధానంగా చూద్దాం. అట్లాగే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందా లేదా అనేది. ఇది ఏంటంటే December 15 నుంచి February 3 వరకు ఒక ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి. దీనికోసం 119 లక్షల్ని శాంక్షన్ చేశారు. అంటే రఫ్ గా 119 కోట్లు అనుకున్నాం. ఆ 19 లక్షలు పక్కన పెడితే 119 కోట్లు శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ దేనికంటే ఒకటి ప్రొక్యూర్మెంట్ అంటే కిట్లు కావచ్చు, అందరికీ క్రీడలకు సంబంధించి రూరల్లో ఉన్న క్రీడాకారుల్ని, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనేది దీని ఉద్దేశం మంచిదే, తప్పేం లేదు. కానీ ఇది ప్రాక్టీస్ లో ఏం జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్.